నిన్న కొన్న నగలున్నాయి కదా బంగారం, ఏమీ లేవంటావేంటి? అవి నా పెళ్లి కోసం కొన్న నగలు. ఆ నగలు నాకిచ్చి నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. నాకు నగలు పెడతామని మా పిన్ని వాళ్ళు మగ పెళ్లి వాళ్ళకి మాట ఇచ్చారు. నగలు ఇవ్వకపోతే మాట పోతుంది, పెళ్లి ఆగిపోతుంది. అది నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు నగలిచ్చావంటే నీ కళ్ళ ముందే నా ఫోన్లో ఉన్న మెసేజెస్ అన్నీ డిలీట్ చేసి వెళ్ళిపోతాను. లేదంటే సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా. అప్పుడు పరువు పోతుంది, ఆటోమేటిక్గా నీ పెళ్లి ఆగిపోతుంది. నీకు దండం పెడతాను రాహుల్, దయచేసి నన్ను వేధించుకో. నన్ను బాధ పెట్టకుండా వెళ్ళిపో. నీ వల్ల చాలా బాధపడ్డానే, చాలా నష్టపోయాను. అదంతా నువ్వు తిరిగి ఇవ్వాలి. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను రాహుల్, నన్ను వదిలే. కాళ్ళు గడ్డలు పట్టుకోవడం ఎందుకు? నగలిచ్చి వదిలించుకో. ప్లీజ్ రాహుల్, నీకు నగలిస్తే నేను సూసైడ్ చేసుకోవాలి. సూసైడ్ చేసుకుంటావో పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం. నగలిచ్చేస్తే నేను వెళ్ళిపోతా, లేదంటే మన మెమరీస్ వైరల్ చేస్తా. ఏంటక్క ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు బన్నీ, ఇందాక పూజ చేసేటప్పుడు కంట్లో నలక పడింది. రేపే కదక్క పెళ్ళి. ఎల్లుండి బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు. నిన్ను చాలా మిస్ అవుతాం. నువ్వు అక్కడికి వెళ్లకుండా బావనే ఇక్కడికి రమ్మనొచ్చు కదా. ఎంచక్క అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అయ్యో, బాల్ పడిపోయింది. ఉండు తీసుకుందాం. బన్నీ, ఏంటి మమ్మీ ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను మీ పెదనాన్న పిలుస్తున్నారు. మీ ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళాలంట. అవునా? వెళ్ళొస్తాను మమ్మీ. ఏంటి శ్రావ్య అలా ఉన్నావు? ఏం లేదు పిన్ని. అందరూ బయట ఉంటే నువ్వు ఒక్కదానివే లోపలేం చేస్తున్నావు? ఊరికే పిన్ని. లేదు, ఏదో ఉంది. నిన్న షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటున్నావు. ఏమైంది వసు గారు? చూడండి, కాబోయే పెళ్లి కూతురి మొహంలో అసలు పెళ్లి కలే లేదు. ఏమ్మా, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు బాబాయ్. నిజం చెప్పు శ్రావ్య, నేను నిన్న కొన్న నగలు నచ్చలేదా, బట్టలు నచ్చలేదా? అదే లేదు పిన్ని. నచ్చకపోతే చెప్పమ్మా, ఈరోజు వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చేద్దాం. అబే అలా ఏం లేదు బాబాయ్, నాకు అన్నీ నచ్చాయి. మరెందుకు అలా ఉన్నావు? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు శ్రావ్య. ఏం లేదు పిన్ని, రేపు నాకు పెళ్ళవుతుంది. ఎల్లుండి అత్తారింటికి వెళ్ళిపోతాను. మిమ్మల్ని అందరినీ మిస్ అవుతాను. అదే బాధగా ఉంది. పిచ్చి పిల్ల, అది మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా? ఆడపిల్లగా పుట్టినందుకు అత్తారింటికి వెళ్ళక తప్పదమ్మా. అయినా నువ్వు వెళ్తుంది ప్రేమించిన వాడి దగ్గరికే కదా. అందరూ హ్యాపీగా ఉంటారు. రాజేష్ వాళ్ళది వేరే ఊరు కాదు కదమ్మా, అందరం ఇదే ఊళ్ళో ఉంటున్నాం. ఎప్పుడు నీకు మమ్మల్ని చూడాలనిపించినా
అప్పుడు నువ్వు మన ఇంటికి రావచ్చు. మ్మ్. లేదా ఫోన్ చేస్తే మేమే నీ దగ్గరకు వస్తాం. ఏమైందబ్బి? అప్పగింతలప్పుడు శ్రావ్యకి చెప్పాల్సిన మాటల్ని ఇప్పుడే చెప్తున్నామక్క. అత్తారింటికి వెళ్ళిపోతున్నానని శ్రావ్య బాధపడుతోంది. అత్తారింటికి వెళ్ళక పుట్టింట్లోనే ఉండిపోతావా ఏంటి? అయినా ఈ కాలపు అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు. పెళ్ళయ్యాక పుట్టింటినే మర్చిపోతారు. భర్త తప్ప మీ కళ్ళకి ఎవ్వరూ కనిపించరు. ఏడ్చి మొహమంతా పాడు చేసుకున్నావు. ఫ్రెష్ అయ్యి బయటికి రా, పెళ్లి పనులున్నాయి. మనం వెళ్దాం పదండి. నా గురించి మీ వాళ్ళకి చెప్తావేమో అనుకున్నాను. పర్వాలేదు బంగారం, నేనంటే నీకింకా భయం ఉంది. ప్లీజ్ రాహుల్, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను. ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డం నా వల్ల కాదు కదా. ఈవినింగ్ ఫోన్ చేస్తాను. నగలు తీసుకొని నేను చెప్పిన చోటుకి వచ్చే. వస్తావు కదా? నువ్వు వస్తావులే, రాక చస్తావా? బాయ్ బంగారం. కమాన్ బంగారం, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో, ఏంటి బంగారం, నిద్రపోతున్నావా? నాకు తెలుసు నీకు నిద్ర పట్టదని. నగల సంగతి ఏం చేసావు బంగారం? తీసుకొస్తున్నావా లేదా? ప్లీజ్ ఆ నగలు కాకుండా ఇంకేమైనా అడుగు. ఇంకేముంది నీ దగ్గర ఇవ్వడానికి? పోనీ నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు బంగారం, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ప్రామిస్. మాట్లాడవేంటి బంగారం? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా? అయితే నగలిచ్చేయి. నీకు దండం పెడతాను రాహుల్. నా పెళ్లి కోసం మా బాబాయ్ పిన్ని చాలా కష్టపడుతున్నారు. బతకడానికి నేను కష్టపడుతున్నాను. ఎక్కువ డిస్కషన్ వద్దు బంగారం. ఇప్పుడు నగలు తీసుకొచ్చావా? సరే సరే. లేదంటే రేపు ఉదయాన్నే సరాసరి మీ అత్తగారింటికి వెళ్ళి నా ఫోన్లో ఉన్న మన ప్రేమ కథ మొత్తం చూపిస్తా. పెళ్ళి ఆగిపోతుంది. మీ ఇంటి దగ్గర వీధి చివరున్నాను. 10 నిమిషాల్లో నగలతో బయటికి రా, లేదంటే సరాసరి మీ అత్తారింటికి వెళ్తాను. సారీ బాబాయ్, సారీ పిన్ని. నేను మిమ్మల్ని చీట్ చేస్తున్నాను. నన్ను క్షమించండి.
శ్రావ్య వస్తుందా లేక హ్యాండ్ ఇస్తుందా? రాకపోవాలి, దాని సంగతి చెప్తాను. వచ్చావా బంగారం? నగలు తెచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని, నగలు తెస్తావని. నీకు వేరే ఆప్షన్ కూడా లేదు. పరువు పోతే పెళ్ళి ఆగిపోతుంది కదా. పెళ్ళాగిపోతే నీ గుండె ఆగిపోతుంది. అయినా బంగారం, నన్ను కాదని వాణ్ణి పెళ్లి చేసుకుంటాను. నాకేం తక్కువ చెప్పు? అందంగా లేనా? ఆస్తి ఒక్కటే లేదు. అయినా మీకు ఆస్తి ఉంది కదా. భారీగా కట్నం తీసుకుంటే హ్యాపీగా బతికేవాళ్ళం కదా. ఏంటి బంగారం సైలెంట్గా ఉన్నావు? నాతో మాట్లాడడం ఇష్టం లేదా నీకు? త్వరగా ఇంటికి వెళ్ళాలా? ఓకే బంగారం, ఆ బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో. కింద పెట్టేవేంటి బంగారం? బ్యాగ్ నా చేతికివ్వడం ఇష్టం లేదా? అంత అంటరాని వాడిని అయిపోయానా? ఇంతకీ నగలన్నీ తెచ్చావా లేక సగమే తెచ్చావా? ఏంటి నగలు తీసుకురాలేదా? ఎంటీ బ్యాగ్ ఇచ్చి నన్ను చీట్ చేద్దామనుకున్నావా? ఎంత ధైర్యమే నీకు? నాతోనే నాటకాలు ఆడతావా? నగలు ఇవ్వకపోతే నీ పరువు తీస్తానని చెప్పాను కదా. నేనంటే భయం లేదా? పరువు కంటే నీకు నగలే ఎక్కువైపోయా? నీ ప్రాణం తీసు. నా పెళ్ళాగినా పరువు పోయినా పర్వాలేదు, పిన్ని బాబాయిల్ని చీట్ చేయను. ఏం చేస్తున్నావు శ్రావ్య? ఏం లేదు పిన్ని. మరి బీరువలో నా నగల బ్యాగ్ ఎందుకు తీసావమ్మా? మళ్ళీ ఎందుకు లోపల పెట్టావు? షాపింగ్ వెళ్ళొచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తనలో చేంజ్ వచ్చింది. షాపింగ్ మాల్లో టెన్షన్గా ఉన్నావు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న సంతోషం కూడా నీలో లేదు. నేను గమనిస్తూనే ఉన్నాను. దేనికో భయపడుతున్నావు. ఎందుకు శ్రావ్య? ఏం జరిగిందమ్మా? భయపడకుండా చెప్పమ్మా. అది ఏదైనా సరే మేం చూసుకుంటాం కదా. అయ్యో శ్రావ్య, శ్రావ్య ఏమైంది? శ్రావ్య, శ్రావ్య ఏమైంది? సారీ పిన్ని, సారీ బాబాయ్, ఐఎమ్ వెరీ సారీ. ఏమైంది శ్రావ్య? ఏడవకుండా చెప్పు. వాడు మళ్ళీ వచ్చాడు పిన్ని. ఎవడో? రాహుల్ నన్ను బెదిరిస్తున్నాడు బాబాయ్. నగలు ఇవ్వకపోతే రాజేష్ వాళ్లకు ఫోటోలు వీడియోలు ఇచ్చి పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాక వాడికి నగలు ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ నా కోసం మీరు పడుతున్న కష్టాలు గుర్తొచ్చి మిమ్మల్ని మోసం చెయ్యలేకపోయాను బాబాయ్. అందుకే అక్కడే పెట్టి చచ్చిపోవాలనుకున్నాను. సారీ బాబాయ్. నువ్వు చావడం ఏంటమ్మా? నిన్ను బెదిరించిన వాడు చావాలి. ఎక్కడమ్మా వాడు?
నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటి ఆడపిల్ల జోలికి వస్తావరా? అప్పుడే నేను వాన్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అసలు నిన్నెవర్రా పంపించారు? ఎవరు పంపించలేదు సార్. నిన్న షాపింగ్ వల్ల చూశాను. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడగాలనుకున్నాను. మీ దగ్గర డబ్బులు లేవని శ్రావ్య చెప్పింది, అందుకే నగలు అడిగాను. నీకంత ధైర్యం లేదని నాకు తెలుసురా. మర్యాదగా నిజం చెప్పు, నీ వెనక ఎవరున్నారు? నిజమే చెప్తున్నాను సార్, నా వెనక ఎవరు లేరు. చెప్పరా? చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పరా? చెప్పు చెప్పు. చెప్పరా? ఎవర్రా? అది హలో రాహుల్, శ్రావ్య వచ్చిందా? నగలిచ్చిందా? పనైపోయిందా? హలో హలో, మాట్లాడవేంట్రా? ఏదో ఒకటి చెప్పు. ఎవరండి? కనకం. ఫోన్ కట్ చేశాడేంటి పిఏ? ఇక మనతో పని లేదనుకున్నాడేమో మేడం, నగలతో పారిపోయాడేమో. వీణ్ణి పంపించింది తనా? అవును మేడం, ఆవిడ చెప్తేనే ఇలా చేశాను. నా తప్పేం లేదు, నన్ను వదిలేయండి. నీ తప్పెంతుందో తన తప్పెంతుందో ఇప్పుడే తేలుస్తాను. నువ్వింటికెళ్ళమ్మా. ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్న కనకాన్ని పెళ్ళికి పిలిచొస్తాను. శ్రావ్యాన్ని వదిలేసి రండి. పద. పొదరా. ఈ రాహుల్ గాడేంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, మెసేజ్ చేసినా ఆన్సర్ చేయడు. అసలు ఏమనుకుంటున్నాడు? అసలు వాడి ఫోన్ తీసుకొని మనమే డైరెక్ట్ గా శ్రావ్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తే బాగుండేది. మేడం నీ చెంచగాడి ఫేసు ఫోను రెండు పగిలిపోయాయి. ఇప్పుడేం చేస్తావు? సాటి ఆడపిల్ల పెళ్ళి ఆపాలని చూస్తావా? ఆడదానివి కాబట్టి బతికిపోయావు. లేకపోతే ఏం చేస్తావు? నన్ను కొడతావా? చంపేస్తాను. ఇంకొకసారి ఇలాంటి వెధవని మా ఇంటి వైపు పంపించావంటే నరికేస్తాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. డబ్బుందన్న గర్వం, పలుకుబడుందన్న పొగరు, అధికారం ఉందన్న అహంకారం, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే తెగింపు. ఇదే కదా నువ్వు? ఇవన్నీ ఉన్న మీ అన్నయ్యనే అన్నీ ఆపించి మూయించేశాను. మాతో పెట్టుకుంటే నీకు అదే గతి పడుతుంది. మాట జారక అభిరామ్. మా అన్నయ్య వేరు, నేను వేరు. నా గురించి నీకు తెలీదు. చెప్పవే, ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు? మీ చేతుల మీదుగా జరుగుతున్న పెళ్లిని ఆపేస్తాను. అది నీ తరం కాదు. నన్ను రెచ్చగొట్టకు. నాకు గనక తిక్కరేగిందంటే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పాడేస్తాను. అక్కడ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే నీ తిక్క పిచ్చి రెండు కుదురుతాయి. నాకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావా? నా టార్చర్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఏయ్, నీకు చేతనైంది చేసుకోవే. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. జరగదు. జరిపిస్తాం. జరగనివ్వను. వసుగారు, తను మాటలతో చెప్తే వినే రకం కాదు. బొట్టు పెట్టి చెప్పండి.
మ్మ్.